హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 199 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్లో ఈరోజు అయితే నేను ఇక్కడ అరటి తోటలోకి అయితే వచ్చినాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సూపర్ అవుతున్నాయి అరటికాయలు. ఇవి ఎంత లేదన్నా ఒక 100-200 కాయలు ఉంటాయి. చాలా పెద్ద పెద్ద గుత్తులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తోట మొత్తం అయితే చూపించాలనుకున్నాం, మీకు చూపిస్తా. తోటలో అరటికాయలు చాలా పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఇంత గ్రీన్ అండ్ చాలా గ్రీన్గా ఉన్నాయి పండ్లని. అట్లాంటిది మన వాళ్ళు దాంట్లోకి రంగులోకి ముంచగానే ఎల్లో కలర్లోకి మారిపోతాయి. దానికి అంతా కూడా డ్రిప్ సిస్టమ్ వేసినారు. పిలకలు చూడండి, ఒక చెట్టుకి 4-5 పిలకలు అయితే వచ్చినాయి. ఆల్రెడీ కొన్ని కోత అయిపోయినాయి, కొన్ని ఇంకా కోత కొయ్యాల్సినది ఉంది. కోత అయిపోయిన చెట్లకి ఇట్లా ఖాళీగా అయితే ఉన్నాయి. పిలకలు చూడండి, పిలకలు వచ్చినాయో. ఇది ఇంకా కోత కొయ్యాల్సిన చెట్టు. ఒక స్టేజ్, 2 స్టేజ్, 3 స్టేజీలు, 4, 5, 6, 7, 8 ఇంచుమించు అంటే ఒక 10 స్టేజీలు ఉంటాయి దీనికి. ఇంకా ఇవన్నీ కింద చిన్న ఉంటాయి, ఇవి రాలిపోయినాయి. ఎన్ని డజన్లు ఉంటాయి ఇవ్వండి. లాస్ట్ ఈ బెరడుతో కొన్ని అంటే లాస్ట్ అయిపోయిన తర్వాత ఆ బెరడుతో ఆకులతో కానీ బెరడుతో కానీ ఇస్తరాకులు, ప్లేట్లు అట్లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. ఇదైతే కాపు ఎక్కువ కాసి వంగిపోయింది, కొన్ని కింద పడిపోయినాయి. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇంచుమించు 10 అడుగులు పైన ఉన్నాయి ఈ చెట్లు. ఈ చెట్లలో చాలా ప్రశాంతంగా ఉంది. ఈ అరటికాయల తోటలు నేను చాలాసార్లు విజిట్ చేసినాను, కానీ ఈ తోట కాసినట్లు ఏ తోట కాయలేదు. చాలా పెద్ద గెలలు అయితే వచ్చినాయి. సాయిల్ మంచిది కాబట్టి ఎక్కువ కాయలు అనేది వచ్చేసినాయి. కన్నగా అక్కడ ఒకటి ఒరిగి కింద పడిపోయింది కూడా చెట్టు. ఈ ఇస్తరాకుల్లో భోజనం తినడం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అప్పటి కాలంలో అంతా ఇస్తరాకులే వాడేవాళ్ళు, ఇప్పుడు మనదంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. ఈ ఇస్తరాకు చూడండి, ఇది ఉండే ఇంత పెద్ద సైజు నేను ఎప్పుడు ఇస్తరాకు అయితే చూడలేదు. అరిటాకు మనం భోజనం వేసుకుంటే ఇస్తరాకు అవుతుంది. అది చాలా బ్యూటిఫుల్గా అవుతుంది ఫ్రెండ్స్. ఒకరు పడుకున్నా కానీ దాని మీద హ్యాపీగా పడుకోవచ్చు, అంత పెద్దగా అయితే ఉన్నాయి ఆకులు. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఈ చెట్టు అయితే వేసినట్లే ఉంది, చాలా చిన్న సైజ్. ఈ చెట్టు అయితే వెయిట్ ఎక్కువై కాయలు వెయిట్కి తట్టుకోలేక కింద పడిపోయింది. ఎన్ని కాయలు కాసినాయి కానీ పూర్తిగా అయితే పడిపోయింది ఫ్రెండ్స్. మొత్తం డ్రిప్ సిస్టమ్ వేసేసినారు చేనంతా. ఈ డ్రిప్ వేసినందుకు ఈ నీడకు అనేది ఆ గడ్డి కూడా తక్కువ వచ్చేస్తుంది. చాలా సూపర్గా ఉంది. ఈ నీళ్ళు అనేది ఎప్పుడెప్పుడు పారుతూనే ఉంటాయి. మొత్తం పొలం అంతా కూడా తడిగా ఉండడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. దీనిలోకి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం పడతాయి. ఒక చెట్టుకి 3-4 పిలకలు వచ్చినాయి సైడ్లకి అంతా కూడా. ఈ పిలకలు అయితే మళ్ళా సరికి పనిచేయవు. ఆ పిలకలకు వచ్చినా కానీ చిన్న సైజు అరటికాయలు వస్తాయి. ఆ అరటికాయలు వచ్చినా అంత గిరాకీ అయితే ఉండదు. మనం అచ్చమైన తెలుగులో మాట్లాడాలా. ఈ గిల అనేది ఇక్కడ కిందికి వాలితే చెట్టుకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఇక ఈ దారం అయితే ఇక్కడ పెట్టేసినారు. దీనికి దారం కట్టి దీనికి సపోర్ట్గా ఇక్కడే ఉండేటట్లు. ఇది అరటికాయ పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ పువ్వు అనేది. ఇట్లా చిన్న అరటికాయలు అయితే వస్తాయి. అరటికాయలు వచ్చిన తర్వాత లాస్ట్కి ఇట్లా పువ్వు అయితే ఉంటుంది. కొన్ని అరటికాయలు అనేవి కూడా ఇక్కడ ఇవన్నీ రాలిపోతాయి. వీటన్నిటి ఇది లాస్ట్ వాళ్ళు కట్ చేసినటువంటి పువ్వు. ఇది కొద్ది రోజుల తర్వాత అది గెల కట్ చేసేస్తే పువ్వు అనేది కిందికి కోసేస్తే మిగతా కాయలన్నా ఫ్రెష్గా వస్తాయి. అందుకనే ఈ కాయలు అనేది ఇది టిష్యూ కల్చర్ అంటారు దీన్ని.
అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రక్త సరఫరా కానీ హార్ట్కి కానీ చాలా మంచిది. మ్యాక్సిమం ఇవన్నీ వేస్ట్ మట్టలు అయితే వచ్చేసినాయి. చూడండి ఎంత బాగున్నాయో ఈ అరటికాయలు అయితే. అరటి చెట్టు సాళ్ళకి వేసినటువంటి డ్రిప్ ఇది. దీన్ని ఈ సాల్కి ఒకటి, ఇక్కడ సైడ్ సాల్కి ఒకటి వేసినారు. చూడండి ఈ తడి వల్ల అరటి మొక్కలు అనేది ఒక మొక్క నాటితే దానికి ఇంచుమించు 5 పిలకలు వచ్చినాయి. అది 1 2 3 4 5. ఇది ఫ్రెండ్స్ మన వీడియో వ్లాగ్ వచ్చేసి ఈరోజు అరటి తోటలో మొత్తం అంతా తిరిగి ఆ డ్రిప్ సిస్టమ్ కానీ మొక్కలు ఎట్లున్నాయి ఇవన్నీ కూడా మీకు చూపించినాను. మన వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.